అటుకుల తాలింపు కోసం నేను తీసుకునే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ముందుగా ఎండుమిర్చి, పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్, వెల్లుల్లిపాయలు. అటుకుల తాలింపు కోసం ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో 8 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుతూ వేయించుకోవాలి. అటుకుల తాలింపు కోసం మందపాటి గిన్నెని మాత్రమే యూజ్ చేయండి, లేదంటే అటుకులు అనేవి వేడి చేసే టైంలో కింది భాగంలో ఉన్న పోపు అంతా మాడిపోతుంది. పచ్చిమిర్చి బాగా వేగాక పల్లీలు యాడ్ చేసుకుంటున్నాను. పల్లీలు కూడా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత నేను కొద్దిగా ఆనియన్ యాడ్ చేసుకున్నాను. తర్వాత వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. దీన్నంతా ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి బాగా వేగాక ఇందులోకి నేను కొద్దిగా ఎండుమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను. మరలా ఒకసారి ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్ల పసుపుని యాడ్ చేసుకున్నాను. పసుపు అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇందులోనే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. తర్వాత మనం జల్లించి పక్కన పెట్టుకున్న అటుకులను కూడా కొంచెం కొంచెంగా కలుపుతూ పోపు అంతా బాగా కలిసేలాగా కలుపుతూ కొంచెం కొంచెంగా అటుకులను యాడ్ చేసుకుంటూ ఉండాలి. పోపు అంతా అటుకులకి బాగా కలిసేలాగా కలుపుకున్నాక ఇందులోకి మనకి రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను అందుకోసం ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. మరలా సాల్ట్ అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న అటుకులని లో ఫ్లేమ్లో మూత పెట్టకుండా హీట్ అయ్యేంత వరకు మధ్యలో కలుపుతూ అలాగే ఉంచాలి. అటుకులని ఈ విధంగా హీట్ చేయడం వల్ల క్రంచీగా అవుతాయి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.